హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందామండి. ఎప్పుడు దోశలు ఇడ్లీనే కాకుండా ఇలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్టే కాదండి, ఈవినింగ్ టీ టైంలో కూడా స్నాక్స్ లాగా చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. గారెలు అంటే మినపప్పు నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకుంటూ ఉంటాం కదా, అంత శ్రమ లేకుండా కిచెన్లో 10 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. 1 కప్పు బొంబాయి రవ్వతో చాలా క్రిస్పీ గారెల్ని రెడీ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. దానితో పాటు చట్నీ కూడా చేసుకుందాం. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. గారెలు మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. గారెలు అంటే మినపప్పు నానబెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చేసి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి. 2 కప్పుల వాటర్ పోసుకోండి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ గరిటెతో వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత కొంచెంగా వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే 2 కప్పుల వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ. ఆ రవ్వ తీసుకుని వాటర్లో అలా గరిటెతో కలుపుకుంటూ సన్నగా కొంచెంగా పోసుకోండి. రవ్వ అనేది ఎక్కువగా పోసామంటే ముద్ద కట్టేస్తుందండి. అలా కాకుండా కొంచెంగా వాటర్లో వేసుకుంటూ గరిటెతో కలుపుకుని ఉండలనేవి ఏమీ లేకుండా మెత్తగా గరిటెతో మ్యాష్ చేసుకున్నట్లుగా కలుపుకోండి. దీనిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఈ లోపుగా చట్నీ చేద్దాం. ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు, ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అలాగే పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని దీనిని బరకగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా బరకగా గ్రైండ్ అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని దీనిని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పోపు దినుసులని రెడీ చేసుకుందాం. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పోపు అంతా తీసుకుని ఆ చట్నీ గిన్నెలో వేసేసుకోండి. పోపు అంతా చట్నీలో వేసేసుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కూడా రవ్వ కూడా బాగా చల్లారిందండి. ఇలా చల్లారిన రవ్వని తీసుకుని గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే రవ్వ అంతా కూడా ముద్దలాగా చేసుకోండి. మనం రవ్వ ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, చేతికి రవ్వ అనేది అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకోండి. మనకి కావలసిన సైజులో గారెలను ఒత్తుకోండి. కొంచెంగా రవ్వ ముద్దను తీసుకుంటూ ఇలా నేను చూపించే విధంగా మధ్యలోకి హోల్ చేసుకుని గారెను రెడీ చేసుకోండి. ఇలా హోల్ చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా గారె అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ కొంచెంగా పిండి ముద్దను తీసుకోండి. కప్పు నిండా వాటర్ని పక్కన పెట్టుకున్నామంటే చేతిని అప్పుడప్పుడు ఇలా వాటర్లో డిప్ చేస్తూ గారెని ప్రిపేర్ చేసుకున్నట్లయితే రవ్వ అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా ఉడికించి పెట్టుకున్న రవ్వ అంతా కూడా గారెల్లాగా ఒత్తుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి.
లేడీస్కి వంటింట్లో ఎక్కువ శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే మనం ఇలా రెసిపీస్ని చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాంటి వీడియోస్ని పోస్ట్ చేస్తాను, మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా కావాల్సిన సైజులో తీసుకుని గారెలను ఒత్తుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న గారెల్ని ఆయిల్లో వేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపుకి కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టినప్పుడు మాత్రమే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయండి. ఇదే విధంగా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. ఫ్రెండ్స్, మినపప్పు రుబ్బుకోనే పని లేకుండా అప్పటికప్పుడే ఇలా గారెలు చేసుకోండి. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా మనం పప్పు రుబ్బుకుని వేసుకునే అంత శ్రమ పడకుండా అప్పటికప్పుడే ఇలా ఈ గారెలను ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయండి. ఇలా మిగిలిన గారెలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీ కూడా పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ గారెలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీ సూజీ గారెలు రెడీ అయిపోయాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. టిఫిన్ టైమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసి చట్నీతో సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.